నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక భూమి అయిన భరత భూమిలో ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. కన్నడిగుల నేలపై చోళుల కాలం నాటి అపురూప శివాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో బెంగళూరు మహానగర శివారులోని హలసూరు ప్రాంతంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అత్యంత ప్రాచీనమైన ఆలయం. క్రీస్తు శకం 1420ల నాటి శైవాలయమైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. మహాశివరాత్రి శుభదర్శనంగా లింగోద్భవ మూర్తిని వీక్షిద్దాం. వృషభారూఢాయ వృషాంకాయ నీలలోహితాయ శితికంఠాయ భస్మోద్ధూళిత విగ్రహాయ, ఇలా ఆ పరమశివుడి అష్టోత్తర శతనామావళిలో 49వ నామం ఓం సోమాయ నమః అని శ్రద్ధగా భక్తిగా పఠిస్తాం. ఆ పేరుతో సోమేశ్వరునిగా నెలకొన్న ఆలయమే ఈ బెంగళూరు హలసూరు ప్రాంత శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం. బ్రహ్మ విష్ణు వివాదం నడుమ చెలరేగిన అహంభావాలను అణిచేందుకు అఖండ జ్యోతి స్వరూపాన లింగోద్భవం సంభవించింది. అదే పరమశివలింగ రూపం. ఆ అంగరహిత లింగరూపమే ఈ సోమేశ్వర ఆలయ మూల విరాట్టయి దర్శనమిస్తోంది. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సకల విధమైన సుగంధ ద్రవ్యాలు, చందన కుంకుమాది లేపనాలు అలది త్రిపుండ్రాల త్రినేత్రుడు బెంగళూరు శివారులో ఈ హలసూరు క్షేత్రాన సోమేశ్వరలింగమై భాసిల్లుతున్నాడు. నల్లని శిలాలింగమూర్తి అయిన చల్లని మనసుగల మారాజు ఈ సోమేశ్వర లింగమయ్య. నున్నటి రాతిలో శిల్పితమైన సోమేశ్వర లింగంపై నానావిధ ద్రవ్యాలతో, నమక చమక పారాయణలతో, శైవాగమ మంత్రోచ్చారణలతో అర్చకులు అభిషేకాలు గావిస్తారు. బెంజమిన్ లెవిస్ రైస్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు వ్రాసిన గెజిట్ ఆఫ్ మైసూర్లో కెంపగౌడ గురించి, ఈ మందిర నిర్మాణం గురించి నమోదు చేశారు. బెంగళూరు మహానగరం హోసూరు రోడ్లో హలసూరు సోమేశ్వరాలయం 15వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మితమైందిగా చరిత్రలో లిఖించారు. అలనాటి యలహంక రాజ్య పరిపాలకుడైన జయప్ప గౌడ, బెంగళూరు నిర్మాత కెంపగౌడ ఒకనాడు ఈ హలసూరు ప్రాంత అటవీ ప్రాంతంలో వేటకు వచ్చారట. అలసి నిద్రిస్తుండగా కలలో సోమేశ్వరుడు ఒక వ్యక్తి రూపంలో వచ్చి తాను నిద్రిస్తున్న చోటనే తన శివలింగముందని, ఒక గుప్తనిధి భాండారం కూడా ఉందని, వాటిని తీసి గుడి కట్టించమని పరమశివుడే స్వయంగా చెప్పినారు. ఆ విధంగా సోమేశ్వరుడే తన గుడిని కెంపెగౌడ ఆ తరువాత యలహంక నాడ ప్రభువులతో పునర్వైభవ ప్రాభవాలను కల్పించుకున్నాడని, అదంతా శివుడాజ్ఞ ప్రకారమే జరిగిందని తెలుస్తోంది. అంతటి పరోక్ష స్వయంభూ సోమేశ్వరలింగ దర్శనం పరమం పవిత్రం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపా కటాక్షధో. హలసూర్ సోమేశ్వర దేవాలయం పరమ పావనమైనదే కాదు, ఎంతో చారిత్రక శిల్పకళా సౌందర్యం గల నిర్మాణంగా కూడా పేరొందింది. పంచభూతాలలోనూ ఉన్న ఈ ఈశ్వరుడు ఈ క్షేత్రంలో పరమాద్భుత సుందర ఆరామంలో వెలుగొందుతున్నాడు. ఆ సుందరేశ్వరుని అవతారమెంత సత్యమో, ఆవిష్కారమెంత శివమో, ఆయన కోవెల అంత సుందరం. సత్యం, శివం, సుందరం ఈ మూడింటి సాక్షర సాకార స్వరూపం ఈ కన్నడ సీమ సోమేశ్వర బెంగళూరు హలసూరు దేవాలయం. ఆ ఆలయ ప్రవేశం
కైలాస ప్రవేశం అనిపిస్తుంది. అది కెంపెగౌడ రాజుల నిర్మిత అందాల ఉద్యాన నగరి బెంగళూరుపురి. నీలినీలి అంబరమే పందిరి కాగా తెల్లతెల్లని మేఘమాలికలు కూడా ఎక్కడెక్కడో షికారంచు అక్కడే నేపథ్య అలంకారమై నిలబడ్డాయి. నీలాకాశపు వీధుల మీద నుంచి మన చూపులను కిందకు జాలువార్చితే 15వ 16వ శతాబ్దపు విజయనగర ఆలయ ఆగమ వాస్తు శిల్పయుక్త బృహద్నిర్మాణ రీతి ఆలయం కనుల ముందుంటుంది. సప్తఋషులకు ప్రతీకగా 7 కలశాలు, పంచభూతాలకు సాక్షిగా 5 అంతస్తుల ఓ అద్భుతమైన రాజగోపురం తీర్థయాత్రికులను మాండవ్య మహర్షి క్షేత్రంలో నిర్మితమైన సోమేశ్వర ఆలయానికి సాదరంగా ఆహ్వానిస్తుంది. ఆ గాలిగోపురం నిండా పలు దేవతా పరివార, వ్యాళ తదితర జంతువుల ప్రతి అంతరువులో భారవాహులు, ద్వారపాలకుల శిల్పాలతో ప్రతి అంగుళము ప్రత్యేక శిల్పకళతో వర్ణించ శక్యం కానంత సౌందర్యంగా అలరారుతోంది. అంతకన్నా సోయగమైన సంగతేమిటంటే, ఉదయభానుని నునులేత కిరణాల స్నానమాచరిస్తున్నట్టు సూర్యకాంతి పుంజాలు ఆ గోపురంపై జాలువారుతుంటాయి. రాజగోపురం దాటితే చాలు కనులకు పట్టనంత సౌందర్యలోగిలి కనుల ముందుంటుంది. ప్రాకారాలు, ప్రాకార కుడ్యాలపై లెక్కలేనన్ని శిల్పాకృతులు, ప్రధానాలయ ఉపాలయాల విమానగోపురాలు, ప్రత్యేక నందిమంటపం, ధ్వజస్తంభం వీటన్నింటినీ చూస్తూ అలా చూపులు మరల్చగలిగితే మరింత సుందరమైన 48 స్తంభాలు మోస్తోన్న సభామంటపం, అంతరాలయ పూర్వ ముఖమంటపం కనిపిస్తాయి. వ్యాళ జంతువులు మోస్తోన్న ఆ స్తంభాలపై పలు దేవతా నృత్యాంగనా ప్రతిమలు చెక్కబడి ఉంటాయి. ఆలయ కుడ్యాలలో ఒకచోట మహిషాసురమర్దనిగా దుర్గాదేవి, మరోచోట గిరిజా కళ్యాణ సుందర సన్నివేశం, మరోచోట కైలాసగిరినే తన లంకకు తీసుకుపోయేందుకు కైలాసాన్ని పెకలిస్తోన్న రావణ బ్రహ్మ శిల్పాలు ఉంటాయి. మరోచోట నందివాహనాన్నధిరోహించిన శివపార్వతులు, గరుడారూఢుడైన శ్రీ మహావిష్ణువు, హంసవాహనరూఢుడైన బ్రహ్మదేవుడు ఇలా త్రిమూర్తుల విగ్రహాలను ఏకశిలలో శిల్పించి మనల్ని అబ్బురపరుస్తున్నారు. మరో కుడ్యంపై తమలపాకుల దండను వేసుకున్న ఆంజనేయస్వామి పురాతన ప్రతిమ ఒకటి కానవస్తుంది. ఇదే ఆవరణలో పవిత్ర వృక్షరాజములు అనేకం కానవస్తాయి. వాటిలో అశ్వత్థ వృక్షం, ఆ వృక్షం మూలమున ప్రతిష్ఠిత ఏకనాగ, జంట సర్ప, పంచపడగ నాగేంద్రుల ఏకరాతి ప్రతిమలు కానవస్తాయి. వాటి మధ్యమున గణపతి, శివుని ప్రతిమలు, వారికెదురుగా ఓ నంది విగ్రహం కూడా ఉంటుంది. ఆ విగ్రహ సముదాయమంతా భక్తులు సంప్రోక్షించిన పసుపు గంధపు ఛాయలు, వాటిపై అలదిన చందన కుంకుమ బొట్టులు, రావి చెట్టుకు చుట్టిన ముడుపుల దారాలు అగుపిస్తాయి. విజయనగర కాలం నాటి శిల్పరీతికి అద్దం పట్టే గర్భగృహం ముందరి స్తంభాకృతుల వరసను చూస్తే సత్యం, శివం, సుందరం అనే అక్షరాలకు రమ్యమైన దృశ్యం కనులకు సాక్షాత్కారమవుతుంది. ఆ స్తంభాల నడుమ శివునికెదురుగా ముంగాలిపై కూర్చున్న నందీశ్వరుని భారీ విగ్రహం ఎంతో ముచ్చటగొలిపే విధంగా ఉంటుంది. నందిదేహం యావత్తు పంచలోహ కవచాలంకృతమై బహు ఆకర్షణీయమై అలరారుతోంది. శివపార్వతులిరువురిని తనపై అధిరోహించుకొని ముల్లోకాలను అవలీలగా దుముకుల ఉరుకుల పరుగులపై పయనించగల బలిష్టమైన కోడెకారు వృషభం శివనందిగా అమరి ఉందని ఆ నంది విగ్రహాన్ని చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది. మరో అపురూపమైన అంశం ఆ నందీశ్వరుని కొమ్ముల మధ్య నాగఛత్రయుత శివుని చిరు ప్రతిమ ఉండడం.
కెంపెగౌడ నిర్మించిన బెంగళూరు మహానగర శివార్లలో హోసూర్ రోడ్డులో చంద్రుణ్ణి తన సిగ అలంకారంగా ధరించినందున సోమేశ్వరుడిగా వెలుగొందుతున్న పరమేశ్వరాలయం ఎన్నో విశేషాలకు లోగిలి, మరెన్నో మహిమాన్వితాలకు నెలవు. ఆ లోగిలిలో, ఆ నెలవులో అజరామర ఖ్యాతిగాంచిన సోమేశ్వరుని పలు రూపాలను వర్ణించటం కంటే చూసి తరించటం ఉత్తమోత్తమం. పగటి రారాజు సూర్యభగవానుడైతే వెన్నెల కురిపించు నెలరాజు నిశిరాత్రుల ప్రభువు చంద్రుడు. ఆ చంద్రుడు కొన్ని ఉదాంతాలలో శాపాలకు గురైతే ఆ శాపాలను నివృత్తి చేసి తన శిరోభూషణంగా చేసుకున్న శివుడు చంద్రశేఖరుడయ్యాడు, శశిధరుడు సోమేశ్వరుడైనాడు. ఆ సోమేశ్వరుడు గర్భాలయంలోనే కాక మరో ఉపమందిరంలోనూ ఎంతో దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. పంచపడగల నాగేంద్రుడు చాలడన్నట్లు సప్తఫణ నాగరాజు ఛత్రమవ్వగా నల్లని శిలాలింగ రూపాన ముఖాన చందన కుంకుమను అలదుకొని ఉంటాడు స్వామి. ఎదురుగా కృష్ణశిలానంది, పంచలోహ మకరధ్వజుడు తోరణంగా అమరి ఉంటారు. ఆ గిరిజా హృదయేశ్వరుడు సోమేశ్వరుడిగా నీలపు వర్ణ రుధిరవర్ణ పుష్పమాలాలంకృతుడై లింగరూపాన కొలువైనాడు. గుండ్రని పానవట్టంపై లింగావిర్భావమూర్తిగా శ్రీ సోమేశ్వరుడు భక్తజనుల పూజలందుకుంటున్నాడు. హర హర మహాదేవ శంభో శంకర శ్రీ సోమేశ్వర ఓం నమో సోమశేఖర అనే భక్తజన హృదయ ఘోషలతో మార్మోగే ఈ ఆలయంలో పరమశివుడు నానావిధ కైంకర్యాలు కొలుపులు అందుకుంటున్నాడు. ప్రభుమీశ మనీశమశేష గుణం గుణహీన మహీశ గరాభరణం ప్రభుమీశ మనీశమశేష గుణం గుణహీన మహీశ గరాభరణం రణనిర్జిత దుర్జయ దైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరు. హర హర మహాదేవుణ్ణి హరోం హర శంకర నాదశరీరా అని గుణగానం చేస్తారు. శబ్దనాద ప్రియుడు కదా, ఎలుగెత్తి చాటితే ఎగిరి తాండవమాడతాడు. అభిషేక ప్రియుడు కదా, చెంబుడు నీళ్లు మీద పోస్తే శివాలెత్తి కరుణ కురిపిస్తాడు. అటువంటి భోళాశంకరుడు ఎక్కడుంటే అక్కడ ఆయన పరివారమంతా కొలువుదీరి ఉంటారు. ఈ హలసూరు సోమేశ్వరుని ఆరామంలో కూడా పార్వతీదేవి కామాక్షాంబగా, పార్వతీసుతుడు వినాయకుడు వేరువేరు మందిరాలలో దర్శనమిస్తున్నారు. అర్ధశరీరాన్నే తనకు కావాలని కోరి పతి శరీరార్థంలో కొలువైన పార్వతీదేవి ఆ స్వామి కోవెలలో కొలువవ్వకుండా ఉంటుందా? ఆ తల్లి కామాక్షాంబగా ఒక ప్రత్యేక మందిరంలో కొలువుదీరి ఉంది. వివిధ దేవీ రూపాలు ఉన్న ప్రాకారం ఆ కామాక్షాంబ ఉపాలయానికి ఓ అలంకారంగా అమరి ఉంటుంది. నల్లని శిలారూపిణిగా అభయహస్తం, వక్షస్థలి రజత కవచంతో అలంకృతమై ఉంటుంది. ముక్కుకి నత్తు, నాసాభరణం, మెడలో తగుమాత్రపు ఆభరణాలతో నానావిధ పుష్పమాలికలతో ఆ తల్లిని దర్శిస్తేనే సకల దోషాలు తొలగిపోతాయన్నంత శుభకర రూపిణిగా కామాక్షాంబ నెలకొని ఉంది. ఇదే ఆవరణలో ప్రథమ పూజల దేవర, ఒంటిపన్ను దేవరయైన లంబోదరుడు అచ్చమైన లంబోదరునిగా నల్లని శిలా విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. శివ పార్వతులలో శివుణ్ణి అంగరహిత లింగరూపాన మాత్రమే అర్చించుకుంటున్నాం. సశరీర సంపూర్ణ అంగరూప విగ్రహ రూపాన దర్శించుకోవడం, అర్చించుకోవడం చాలా అరుదైన విశేషం. ఈ ఆలయంలో అంబసహిత సాంబునిగా ఊయల సేవలందుకుంటుండగా దర్శించుకోగలగడం మరింత విశేషం. అద్దాల మంటప ఊయల దర్శనం జగత్పితరుల నిండైన దర్శనం. హొయసల నిర్మాణ శైలితో వెలుగొందుతోన్న విజయనగర సామ్రాజ్యపతులు కెంపెగౌడ రాజుల నిర్మాణమైన ఈ హలసూరు సోమేశ్వర స్వామి ఆలయంలో మరో అపురూప దర్శనం, శివభక్తుల కన్నుల పండుగైన దృశ్యం. తమ స్వామి శివపరమాత్మ, శివపత్ని పార్వతీదేవిల నిండైన విగ్రహ రూపాల దర్శనం. వారిరువురు ఊయల సేవలందుకుంటోన్న దృశ్యం కడు రమణీయం. తెల్లని పంచపై వల్లెవాటు ధరించిన శివుడు
కాషాయవర్ణ చీర పూమాలలు ధరించి పార్వతీదేవి కామాక్షాంబ పరమ సంతోషంగా ఊంజల సేవానంద సంతృప్తులై ఉంటారు. అమ్మవారు స్వర్ణ కిరీటాన్ని ధరిస్తే శివయ్య ఏకంగా గంగమ్మనే శిరమున ధరించి ఉంటాడు. జగత్తుకంతా వీరే తల్లిదండ్రులుగా భావించి జగత్పితరులు అంటారు కదా, అలా ఆ జగత్పితరులను దర్శించుకోవడం భక్తులకు పరమ సంతోషదాయకం కాక మరేమిటి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. పంచభూతాత్మజుడైన పరమేశ్వరుడు పంచభూతాలలోనే తాను స్వయంగా వెలవటం, ప్రతిష్ఠితుడవ్వడంతో మనం దర్శించుకుని పునీతులమవుతున్నాం. అదే రీతిలో శివుని అంశతో మరెంతో మంది శివ వైష్ణవ భృత్యులుగా మరు రూపాలుగా కూడా ఆవిష్కారమవుతున్నారు. అలాంటి వాడైన రుద్రాంశ సంభూత రామభక్త హనుమను దర్శించుకుందాం. రుద్రాంశ సంభూతుడు హనుమంతుడు కాని విష్ణువతార శ్రీరామునికి నమ్మినబంటు. శైవ వైష్ణవ భేదభావానికి తావు మా దేవలోకానికి లేదు అన్నట్లు శైవాలయంలో వైష్ణవ సేవకుడు ఒక ఉపమందిర దేవుడిగా కొలువుదీరి ఉన్నాడు. ఆంజనేయుని ఉపమందిర ప్రాకారం పైననే మరొక ఆంజనేయుని ప్రతిమ కానవస్తుంది. తమలపాకులతో అలంకృతుడైన ఆ స్వామి భక్తుల అర్చనాది నీరాజన సేవలందుకుంటున్నాడు. జయ హనుమాన్ జయ హనుమాన్. శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానమున్న బెంగళూరు మహానగరికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, బెంగళూరు ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలో లేదా బస్సుల్లో మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరంల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి హొసూర్ రోడ్లో ఉన్న హొలసల ప్రాంతానికి, అనంతరం అక్కడ ఉన్న సోమేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే సిటీ బస్సులు, ఆటోల్లో చేరుకుంటారు. విజయవాడకు చెందిన భక్తులు గుంటూరు, వినుకొండ, కర్నూలు, అనంతపురం, ధర్మవరంల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి హొసూరు రోడ్లో ఉన్న హొలసల ప్రాంతానికి, అక్కడున్న సోమేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే సిటీ బస్సులు, ఆటోల్లో చేరుకుంటారు. గంగా తరంగ రమణీయ జటాకలాపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం అంటూ కాశీలోనే కాదు, ఎక్కడ ఏ క్షేత్రాన వెలసి ఉన్నా ఆ పరమేశుని స్మరించవచ్చు. దక్షిణాది క్షేత్రమైన బెంగళూరు హలసూరు సోమేశ్వరుని దర్శనం కూడా కాశీ విశ్వనాథ దర్శనమంతటి ఫలమిస్తుంది. మన కష్టాల్ని గరళంలా తాను సేవించి సుఖాల్ని గంగా ప్రవాహంలా మనకు వసంగమని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్రలో కలుసుకునేంత వరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.